అని ఆ బ్రహ్మస్వరూపులము అని హాయిగా నిలిచి ఆనందించారు. ఇంత ఇటువంటి గొప్ప బ్రహ్మాన్ని చికిత్సుకున్నాం కదా, ఎవరికి తెలియబడదు. అందుకని అందరూ అనుభవిస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి తెలియబడని స్థితిలో ఏ బ్రహ్మత్వం ఉందో అటువంటి బ్రహ్మాన్ని మనం చిక్కించుకొని ఇది కదా బ్రహ్మస్వరూపం అని చూడగలుగుతున్నాం కదా. ఆ జ్ఞానం ఎవరిది? ఆయనదే, ఆ పరమాత్మ స్వరూపుడిదే. మేము మన ఈ శరీరంది కాదు, ఇది జడం, దీనికి ఏ జ్ఞానం లేదు. కానీ చైతన్య రూపమైన ఆ పరమాత్మ ఆయనకు మన మీద అనుగ్రహ బుద్ధి కలిగినప్పుడు ఆ విధంగా మన చేత తెలియబడుతూ ఈ నేను బ్రహ్మము, ఈ నేను పరమాత్మను అని అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా పరమాత్మ శుద్ధ జ్ఞాన స్వరూపమగుట చేత అందు కారణబద్ధమగు సుషుప్తి అవస్థ ఉండచాలదు. కారణరూపమైన ఏం తెలియనటువంటి సుషుప్తి ఉందా అంటే, ఏమి తెలియనటువంటి సుషుప్తి ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉన్నా కూడా ఏం తెలియకుండా ఉండవాలి. సుషుప్తిలో జ్ఞానం లేదు, జ్ఞానం ప్రకాశిస్తుంది. మరి జ్ఞానం ప్రకాశిస్తుంది కదా, ఏమి తెలియకుండా ఎందుకు పోయింది అంటే, ఈ ఇంద్రియ మనోబుద్ధులు ఉన్నాయే, ఇవి ప్రపంచాన్నంతా తీసుకొని వచ్చి దాని దగ్గర పెడితే తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రియ మనోబుద్ధులు నిలిచిపోయినాయి గాఢ నిద్రావస్థలో. అవి నిలిచిపోయే వాళ్ళకి ఈ ప్రపంచం ఏది అక్కడ కనిపించదు. కేవలము తెలుసుకునే జ్ఞానం ఒక్కటి ఉంది, కానీ జ్ఞానస్వరూపమేమో అక్కడ లేకుండా పోలే. జ్ఞానం బ్రహ్మ, ఆ జ్ఞానస్వరూపం లేనిది ఎప్పుడూ లేదు. అటువంటి జ్ఞానస్వరూపం ఉందే కానీ దాని ఎదురుగా ఏ ప్రపంచము లేదు. ఏదీ లేకపోయినా తాను ఉన్నానని జ్ఞానమాత్రంగా నిలుస్తాడు జ్ఞాని అయినటువంటి వాడు. నేను కూడా లేను అనుకోడు అజ్ఞాని మాదిరి, ఉన్నాను. స్వప్న నిద్రాయుతావాద్యం ప్రాజ్ఞస్వస్వప్న నిద్రయా నిద్రాం నైవ చ స్వప్నం ఏ పశ్యంతి నిశ్చితా. విశ్వతైజసులు నిద్ర స్వప్నాలతో కూడి ఉన్నారు. ప్రాజ్ఞుడు స్వప్నరహిత నిద్రతో కూడి ఉన్నాడు. విశ్వతైజస్సులో విశ్వడంటే జాగ్రత్త అవస్థాభిమానం. ఈ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచాన్నంతా చూస్తూ ఇది నాది, ఇది నాది, ఇది ఏం దేవాలి, ఇది ఏం దేవాలి అని ఈ ప్రపంచంతో కలిసి ఉండేటువంటి వాడు విశ్వడు. ఏమి తైజస్సుడు అంటే ఈ శరీరము లేదు, ఈ ప్రపంచంలో ఈ లైట్లు ఉన్నాయి అంటే ఈ లైట్లు కూడా ఆర్పేసినాము. కానీ వాడి తేజస్సుతోనే ప్రపంచాన్ని ఒకదాన్ని సృష్టి చేసినాడు. ఆ తేజస్సుతోనే ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. అటువంటి స్థితి కాబట్టి అది తైజస్సుడు అనే స్వప్నావస్థ. తైజస్సుడు ప్రాజ్ఞుడు గాఢ నిద్రావస్థ. ప్రాజ్ఞుడు స్వప్నము లేదు, ఈ జాగ్రత్త లేదు, కేవలం జ్ఞానమేమో ఉంది. ప్రాజ్ఞుడైనాడు కదా, జ్ఞానస్వరూపుడు ఉన్నాడు కదా, ఆయనకి జ్ఞానం ఉంది. నేను జ్ఞానస్వరూపుణ్ణి అనుకోగలుగుతున్నాడా? అది కూడా లేదు. ఏది అనుకోకుండా ఆ నిలిచిపోయినటువంటి మూఢ స్థితిలో ఉండిపోయినాడు. ఎవరు? జీవుడు ఏమి తెలియనటువంటి మూఢావస్థలో నిలిచిపోయినాడు, గాఢ నిద్రయందు. అయితే ఆ గాఢ నిద్రయందు ఈ జీవుడు మూఢావస్థలో ఉన్నాడు. కానీ ఏమి ఆ జ్ఞానం ఉండేదానా ఆ నిద్రను కూడా తెలుసుకుంటూ ఉంది. నిద్ర కూడా అంటే కళ కూడా రాకుండా నిద్రపోయినాను అని చెప్తున్నాడు. అంటే కళలు కూడా లేనటువంటి నిద్రావస్థ ఏదుందో ఆ నిద్రను తెలుసుకునే జ్ఞానం ఉంది. కానీ దాని ముందర ఏది లేదు. కేవలము అన్నీ అజ్ఞానంలో పడిపోయినాయి కాబట్టి అక్కడ ఈ ప్రపంచం ఏది తెలియబడటం లేదు. ఆ గాఢమైనటువంటి నిద్రావస్థలో తత్వజ్ఞులు తురీయమందు నిద్రను కానీ స్వప్నమును కానీ చూడరు. అది
అనుభవమైనటువంటి వాడు అదే పనిగా పోయినాడు తురీయంలోకి. ఇప్పుడు జ్ఞానంతక్కడ వస్తుంది నిద్ర, జ్ఞానంతగా వస్తాయి స్వప్నాలు. అవన్నీ మన అధీనంలో లేవు. మనకు ఈ స్వప్నం రావాలంటే వస్తుందా, మనకి ఈ నిద్ర రావాలంటే వస్తుందా? అవి ఆ నిద్ర స్వప్నాలు అవన్నీ కూడా అవి వరుసగా ఆ శరీరము అరిసిపోయే దాన్ని బట్టి ఆ నిద్ర స్వప్న శక్తులు అనుభవింపబడుతున్నాయి. కానీ ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడే, ఈ పరమాత్మకు ఎప్పుడూ ప్రకాశించేటువంటి స్థితి, ఎప్పుడూ నిద్రపోలే. ఆయన దగ్గర ఈ ప్రపంచం ఉండేది తెలియజేస్తుంటాడు. అది కూడా దేనికి తెలియజేస్తున్నాడు? మనోబుద్ధులకు తెలియజేస్తున్నాడు. తాను తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నాడా? తాను తెలుసుకుంటూ ఇక్కడ లేవు, తాను ప్రకాశిస్తున్నాడు. ఆ లైట్కి ఏం పని? మనం అంతా చెప్పుకుంటున్నాం పరమాత్మను గురించి. అదేమన్నా వింటుందా పరమాత్మను గురించి? దానికి ఏం అవసరం లే. అయితే అది లేకుంటే మనం చెప్పుకోగలుగుతామా? మనమేం చెప్పుకోలేము. ఆ విధంగా జ్ఞాన స్వరూపమైన పరమాత్మ చైతన్యము ఇందులో ప్రకాశిస్తుంది, జ్ఞానమాత్రంగా నిలిచి ఉంది. కానీ దానికి నీ స్వప్నము అవసరంలే, నీ జాగ్రత్త అవసరంలే, నీ సుషుప్తి అవసరంలే. అవి నీ నావి అనుకుంటూ నేను అనుకుంటూ వాటితో కట్టుబడి ఆ అనుభవాలు అనుభవించేటువంటి వాడు ఈ జీవుడు. నేనంటూ ఉన్నాడే, ఈ జీవుడు అనుభవిస్తూ ఉన్నాడంతే. కానీ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ శుద్ధ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మకు దేనితోనూ సంబంధం లేదు. సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది. సంబంధం లేక ఏమైనా ఊరుకుందా అంటే దాని స్వరూపమే ప్రకాశం. అది ప్రకాశింప చేయవాలని ఉద్దేశంతో చేసేది కాదు, దాని స్వరూపమే ప్రకాశం. కాబట్టి ఆ జ్ఞాన ప్రకాశంలో ఈ ఇంద్రియ మనోబుద్ధి దేహేంద్రియాలు 3 అవస్థలను అనుభవిస్తూ ఉన్నాయి, పడపోతున్నాయి. అంతేగాని తాను మాత్రము నిరాకారమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మమై ప్రకాశిస్తున్నాడు. మనలో జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఇది కేవలము బుద్ధి బలము చేత ఊహింపబడిన వేదాంత తత్వం మాత్రమే కాక ఇది పలువురి చేత తెలుసుకొనబడి అనుభవించి జీవించిన తత్వం. ఇది వేదాంతము అంటే ఏదో తలకాయ పెద్దగా ఉన్న వాళ్ళని తెలియడం. ఎవడెవడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాడికి అందరికీ తెలియబడుతూ అనుభవింపబడుతూ, వాడికి తెలిసిన తర్వాత ఉందో లేదో అని ఏం అనుమానంలే. అవును, ఇది కదా నా స్వరూపం, ఇది నేను కదా బ్రహ్మం అని ప్రత్యక్షంగా తెలియబడుతూ ఉన్నాడు. ఎవడెవడు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినాడో వానికి ప్రత్యక్షంగా తెలియబడుతూ ఉండేటువంటి జ్ఞానస్వరూపుడుగా ప్రకాశిస్తున్నాడు ఈ పరమాత్మ. ఆ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు జ్ఞానస్వరూపుడే. మనము కూడా అనుభవింప యోగ్యమైనదని రుజువు పరచుటకు గాను ఈ సత్యమును ఆనాటి ఋషులు అనుభవించి తెలుసుకొని ఉన్నారని కారికాకారుడు ప్రకటించారు. మీరు కూడా అనుభవించవచ్చు ఈ బ్రహ్మత్వము అని చెప్పడానికి ఆనాటి ఋషులు, ఆ కాలానికి ఆ మహర్షులైనటువంటి వాళ్ళు అటువంటి బ్రహ్మతత్వాన్ని అనుభవించిన దాన్ని మళ్ళా ఒక ప్రాతరూపకంగా ఒక శాస్త్రం తయారు చేసి మన ముందర పెట్టారు. మీరు కూడా అనుభవించవచ్చు, ఎవరిని అనుభవించవద్దని చెప్పలే, నిషేధించలే. కొందరు చెప్తారు ఎవరు వినకూడదు, ఎవరు చేయకూడదు అని. అట్లా ఎవరికలా చెప్పలే. అంతటా ఉన్నాడు కదా పరమేశ్వరుడు. ఆ ఉన్న పరమాత్మ ఆ మహర్షులైనటువంటి ఆ మహనీయులైనటువంటి వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ అనుభవం చేసి ఇటువంటి బ్రహ్మము సాక్షాత్తుగా అందరూ అనుభవించయోగ్యమైనదిగా
ఉంది అని చెప్పి మనందరికీ తెలియడం కోసంగా ఒక శాస్త్ర రూపంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని అంతా బయటికి తెచ్చి రాసి చూపించినారు. మీరు శక్తి ఉన్నవాళ్ళు అనుసరించండి. కానీ ఉపనిషత్తుల్లో కేవలము మంత్రాలు, ఆ మంత్రానికి భావం ఒక్క మాండవ్యంలోనే మళ్ళీ ఆ మంత్రాలకు కారికలు వేస్తున్నారు స్వామి. ఇంకా విశదంగా మాండూక్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లో గొప్పది మాండూక్యోపనిషత్తు. అది అసలు ఈ సామాన్యమైన మన స్వాముల వాళ్ళందరూ చూడు వాళ్ళంతా చెప్పలేరు. ఎందుకంటే పూర్తి అనుభవం అది. ఆ అనుభవంలోకి చెప్పినారంటే వాళ్ళ ముందర ఉన్న వాళ్ళంతా లేచిపోతారు. వాళ్ళంతా లేచిపోతారని వీళ్ళకి భయం. అందరూ ఉండవాలి. ఉపన్యాసాలు వింటూ దండిగా జనం కనపడవాలి. ఆ కనపడితేనే వీళ్ళకి తృప్తి. అంటే అటువంటి జనం కనపడవాలంటే ఈ పరమాత్మ స్థితి చెప్తే అందరూ లేచిపోతారు. ఎందుకంటే మనమంటే ఎంతో కాలంగా ఈ ఆధ్యాత్మికాన్ని గురించే అనుకుంటూ తెలుసుకుంటూ వచ్చినాం కాబట్టి ఆ శాస్త్రాన్ని మనము అంతవరకు మిమ్మల్ని లాక్కుపోయినా మీరు వచ్చి వినగలిగేటువంటి సత్తా మీకు ఉంది. కాబట్టి అందరికీ ఉండదు ఈ సత్తా. కాబట్టి ఎక్కడ వాళ్ళకి లేచిపోతారని భయం అయ్యి మాండూక్యాన్ని చెప్పరు ఎవరు కూడా. ఏదైనా చెప్తారు కానీ మాండూక్యాన్ని మాత్రము చెప్పరు. ఏమంటే ఎవరు వినరు. పూర్ణమైన స్థితి, పూర్ణమైన బ్రహ్మానుభవ స్థితి ఇది. ఆ ఆత్మానుభవము అన్నది ఒక విషయము కాకపోవట చేత అది ఒకదాని చేత గ్రహింపబడునని కాదు. ఒక విషయం అయితే మనం ఏదో ఆ పని చేసినట్టు ఈ పని చేసినట్టు అని ఆ పనికి ఒక రూపం ఉంది, ఆ పనికి ఒక పేరు ఉంది అని చూపించవచ్చు. ఈ ఆత్మానుభవం, ఈ బ్రహ్మానుభవం అన్నిటికంటే అతీతంగా నిరాకారమై నిలిచిన స్థితి. ఆ నిరాకారమై నిలిచిన స్థితిలో ఏ బ్రహ్మ మాత్రమై నిలుస్తున్నాడో, జ్ఞానమాత్రంగా బ్రహ్మమై ఆ నిలిచిన స్థితిలో ఏమి ఈ ప్రపంచం కానీ దీనికి సంబంధించిన ఈ వస్తువులు కానీ ఈ మనోబుద్ధులు కానీ ఇవన్నీ కూడా పోతాయి. ఏది లేని స్థితి ఉంది. ఏది సత్తు ఉందో, ఏది జ్ఞానస్వరూపమై చిత్తుగా ప్రకాశిస్తుందో ఆ జ్ఞానం ఒక్కటే నిలబడిన స్థితి. కాబట్టి ఆ స్థితి వరకు పోయినవాడు ఆ స్థితిలో నిలబడి అనుభవించవలసిందే తప్ప అక్కడి నుంచి ఇంకెక్కడ గుర్చి చూపించడానికి వీలైనటువంటిది ఈ జ్ఞానస్వరూపమైన ఆ బ్రహ్మము అంటున్నాడు. తురీయమనగా నిర్విషేకమై అఖండమై ఏకజాతీయమైన శుద్ధ జ్ఞాన స్వరూపం. అది తురీయము అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటివి కొన్ని ఇంద్రియాలు, కొన్ని మనోబుద్ధులు ఇన్నిటితో కూడింది కాబట్టి దానికి ఒక రూపనామాలు ఉంటాయి కాబట్టి చూపించదు. తురీయము అనేది దానికి ఏ రూపము లేదు, నిరాకారం, సర్వాన్ని తెలిపేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మం ఏదుందో సర్వవ్యాపకంగా ఆ బ్రహ్మం మాత్రంగా నిలబడిన స్థితి. ఆ స్థితిని బ్రహ్మమాత్రంగా నిలబడి ఎవరికి చూపించగలరు, ఎవరికి చెప్పగలరు? ఎవరికి వాడు ఆ స్థితిలో పోయి ఆ బ్రహ్మమై నిలిచి ఇది కదా నా స్వరూపము, ఈ బ్రహ్మం కదా సర్వవ్యాపకము అనంతము అని ఎవరికి వాడు తెలుసుకోవాల్సిందే తప్ప ఒకడు చెప్తే కూడా అర్థమయ్యేటువంటిది కాదు ఈ పరమాత్మ స్థితి. దీనికి గురించి మరికొన్ని వివరములు కూడా తర్వాత ఇంకా చెప్తున్నాక కొంచెం అన్యదా గృహ్ణత స్వప్నం నిద్రాతత్వమజానత విపర్యాసే తయోక్షిణి తురీయం పదమస్నుతే. స్వప్నము, ఇక్కడ స్వప్నం అంటే మా జాగ్రత్త, సుషుప్తం, స్వప్నం రెండు చెప్తుంది.
స్వప్నము తత్వమును అన్యదా గ్రహించుట చేత కలుగుచుండదు. సుషుప్తి తత్వమున తత్వం తత్వము స్వప్నం అనేది తత్వమును అన్యదా గ్రహించుట చేత కలుగుచుంది. ఆ అజ్ఞానం చేత అన్యదాగ్రహణము అంటారు కదా. ఇప్పుడు తాడును చూసి పాము అనుకున్నప్పుడు పాము వాస్తవంగా లేదు, తాడును చూసి పాము అనుకున్నావు, అట్లా అన్యదాగ్రహణం. ఇదో మనమంతా బ్రహ్మస్వరూపులమై ఉంటే, అందరము బ్రహ్మమే అయింటే బ్రహ్మం తెలియకుండా నువ్వు ఫలానా అనఫలానా అని వేరు వేరు నామరూపాలను చూసి నీకు ఏ పేర్లు ఉన్నాయో, నీకు ఏ రూపం ఉందో వాటిని మాత్రమే చూపిస్తూ ఉంటున్నాం. నీలో ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మము, దాన్ని గురించి తెలపడంగా ఈ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచమంతా. సుషుప్తి అన్నది తత్వమును తెలుసుకొనకపోవట చేత, తత్వాన్ని తెలుసుకోకపోవట చేత అనగా తత్వం యొక్క అజ్ఞానం చేత కలుగుచున్నది. గాఢ నిద్ర అనేది ఏమిటిది అంటే, అక్కడ తత్వం తెలియబడంలే, ఏది తెలియడంలే, సత్వము తెలియబడదు, ఇతరము తెలియబడదు. ఏమీ తెలియనటువంటి అజ్ఞానం చేత ఏర్పడుతూ ఉండేటువంటిది నిద్రావస్థ. గాఢ నిద్రపోయి లేచినాము